జై హింద్, జై భారత్, జై శ్రీరామ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు చిత్రగుప్త్. నేను మీ ఉదయ్. రాష్ట్రంలో మంత్రుల కొట్లాట, మరోవైపు బీసీ రిజర్వేషన్ల మీద 18 తారీఖే ఉద్యమం ఆగిపోయింది. తర్వాత ఎవరు మాట్లాడటం లేదు. తర్వాత 18 తారీఖు కూడా చాలామంది బయటికి రానటువంటి పరిస్థితి. అగ్రనేతలు అంటూ V6 రాసుకుంటూ వచ్చింది, కానీ రేవంత్ రెడ్డి గురించి రాయలేదు. తర్వాత వివిధ రకాలుగా వివిధ పార్టీషన్ల మీద పార్టీలు కొన్ని స్టాండప్ తీసుకున్నాయి. కానీ అసలు క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఎవరి మీద ఉద్యమం చేసారో వాళ్ళకు తెలియనటువంటి పని. ఇక మల్బార్ గోల్డ్ ఏదైతే ఉందో, పాకిస్తానీ ఇన్ఫ్లుయెన్సర్లతోటి వాళ్ళ పైన ఏం పైసలు ఉంటారని ఆయన మీరు పైసలు ఇచ్చి వాళ్ళని బతికించుడు తప్ప ఇంకేమైనా ఉంటుందా? అది లేదు. వాళ్ళతోటి పెట్టుకున్నట్టు లింక్ అప్ ఉన్నట్టు పెద్దగా వార్తా సంచలనం అవుతా ఉన్నాయి. దయచేసి ఎన్టీఆర్ గారు దీని మీద కనీసం భారతదేశం మీద రెస్పాండ్ అయ్యేటువంటి, దేశం మీద దాడి జరిగినప్పుడు రెస్పాండ్ కానటువంటి మీరు ఇలాంటి చిన్న చిన్న హెల్ప్ చేసిన దేశం కోసం ఉండాలి అంటూ, దేశం వైపు ఉండాలంటూ కూడా చాలామంది ఆయన అభిమానులు, తర్వాత తెలుగు ప్రజలు కూడా కోరుకుంటున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేసరికి వివిధ రకాలుగా ఇష్యూస్ అనేది చాలా పెద్దగా కనిపిస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసినటువంటి వాక్యాలు చాలా దుమారం రేపుతున్నాయి. దానికి సంబంధించినటువంటి వార్త ఒకటి ఉన్నది. ఇంకా వార్తలకు పోయే ముందు ఫస్ట్ ఇది తీసుకుందాం. దీనికి సంబంధించి ఇక తెలంగాణలో కాంగ్రెస్ మళ్ళీ గెలవదు. రేవంత్ రెడ్డి పాలనపై బాంబు పేల్చిన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. సంచలన విషయాలు వెల్లడించిన సీనియర్ జర్నలిస్ట్ సౌత్ ఫస్ట్ ఎడిటర్ వాసు. మనం సౌత్ ఫస్ట్ని ఎంకరేజ్ చేస్తూనే వస్తున్నాం. సౌత్ ఫస్ట్కి సంబంధించినటువంటి దాని విషయంలో అన్న క్లియర్గా ఉండే. సౌత్ ఫస్ట్ సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో, సౌత్ ఫస్ట్ అంటే దేశాని కోసం ఏదైతే నిర్ధారణ జరిగినటువంటి వార్తలనే ప్రచురిస్తుందంటూ కూడా అందరికి తెలుసు. దానికి సంబంధించినటువంటి ఎడిటర్ వాసు క్లియర్గా రాసుకుని వచ్చిందంటే, రేవంత్ రెడ్డి పాలన మీద క్లియర్ చేసేసిండు మల్లికార్జున ఖర్గే. ఇలా ఉంటే మనం తెలంగాణలో మళ్ళా గెలవలేము, కాంగ్రెస్ పార్టీ మళ్ళా అధికారంలోకి రాదు అన్న విధంగా మల్లికార్జున ఖర్గే చేసిండు. అసలు దాని మీద ఆయన వేసినటువంటి వాక్యాలు ఏందో ఒకసారి చూద్దాం. తనను కలిసిన అసంతృప్తి కాంగ్రెస్ ఎమ్మెల్యేతో తీవ్ర ఆక్రోశం వెళ్ళగక్కిన ఖర్గే రేవంత్ రెడ్డికి అవకాశం ఇస్తే సర్వనాశనం చేసి కాంగ్రెస్ను మళ్ళీ గెలవకుండా చేశాడు. 6 గ్యారంటీలను అమలు చేయడంలో రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. రేవంత్ రెడ్డికి అవకాశం ఇస్తే సర్వనాశనం చేసి కాంగ్రెస్ని మళ్ళీ అంటూ కూడా ఒకటే లైన్ 2 సార్లు రాశారు. మంత్రుల కొట్లాటలు, అవినీతి, వాటాల గొడవలు ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చింది. రేవంత్ చేసే రాజకీయాలతో పరిపాలన గాడి తప్పిందని ప్రజలు భావిస్తున్నారు. బీసీ రిజర్వేషన్లు అమలు చేయడంలో రేవంత్ రెడ్డి దారుణంగా విఫలమయ్యాడు. రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్ల విషయంలో రాహుల్ గాంధీ పేరును లాగి పరువు తీశాడు. బీసీ రిజర్వేషన్ల వల్ల అటు దళితులు ఇటు రెడ్డిలు కాంగ్రెస్ పార్టీకి దూరం అయ్యారు. బీసీ రిజర్వేషన్ వల్ల అటు దళితులు ఇటు రెడ్డిలు కాంగ్రెస్ పార్టీకి దూరం అయ్యారు. ఈడ మల్లికార్జున ఖర్గే హిందువుల మీద విషం జిమ్మేటువంటి ఒక కాలనాగు. ఆ కాలనాగుకు బుద్ధి చెప్పాలంటే మనం ఏం చేయాలి? ఓటేయకుండా బంద్ చేయాలి. ఎస్, నెక్స్ట్ కాంగ్రెస్ వస్తుందా రాదా అంటే కాంగ్రెస్ పార్టీకి అవకాశాలే లేనటువంటి పరిస్థితి. కానీ 2023 డిసెంబర్ 3 తారీఖు రోజు వరకు కాంగ్రెస్ పార్టీకి ఎక్కడా కూడా అవకాశాలు లేకుండే. 2022 కావచ్చు, 21 కావచ్చు, 20 కావచ్చు, 19 కావచ్చు, 18 ఎన్నికల తర్వాత అలాంటి పరిస్థితుల నుంచి కాంగ్రెస్ పార్టీని భుజాలను వేసుకుని కాంగ్రెస్ పార్టీ అనేది నాది, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్న కసి నా ముఖ్యమంత్రిలో కనిపించింది. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కుట్రలకు బలైపోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఎందుకు, ఏమిటి, ఎలా? ఈయన ఏం మాట్లాడతాడు ఖర్గే గారు? ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి అవకాశం ఇస్తే తెలంగాణను సర్వనాశనం చేశారు. కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఈయన చేతిలో పెడతారు. కాంగ్రెస్ పార్టీ గెలవడానికే రేవంత్ రెడ్డి కృషి చేసిండు. ఆయన గెలవడానికే కాదు, 10 మందిని గెలిపించడానికే పనిచేసిండు. ఈరోజు మల్లికార్జున ఖర్గే పట్టుమని ఆయన గెలవలేనటువంటి పరిస్థితులు. ఆ ఏజ్ బార్లో ఆయన మాట్లాడే మాటలకు ఆయనకు ఏం మాట్లాడతారో తెలియదు. ఈయన ఇట్లా మాట్లాడుతుంటే ఈయన కుమారుడు ప్రియాంక్ ఖర్గే ఏం మాట్లాడిన, ఆర్ఎస్ఎస్ బ్యాన్ చేయాలా? ఎవనబ్బా సొత్తని ఆర్ఎస్ఎస్ బ్యాన్ చేయాలా? ఆర్ఎస్ఎస్ బ్యాన్ చేసే దమ్మున్నదా? కర్ణాటకలో ఆర్ఎస్ఎస్ బ్యాన్ అనగానే లక్షలాది స్వయం సేవకులతో పాటు హిందూ ప్రజలు కూడా పాల్గొంటున్నారు. ఇంకా ఒక నియోజకవర్గంలో 1000 మంది స్వయం సేవకులు ఉంటే ఆ 1000 మందికి మరో 3000 మంది ఈరోజు బలమై నిలిచారు. థ్యాంక్ యూ ప్రియాంక్ ఖర్గే. ఈరోజు హిందువులలో చైతన్యం నింపినందుకు, ఈరోజు ఆర్ఎస్ఎస్ అంటే అందరు ఆర్ఎస్ఎస్ వైపు చూసినందుకు మీరే సహాయం చేశారు. ఇక ఈ విషయానికి వస్తే
ఇక బీసీ రిజర్వేషన్ల వల్ల దళితులు ఇటు రెడ్డిలు కాంగ్రెస్ పార్టీ దూరం అయ్యారంటే మల్లికార్జున ఖర్గేకి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో అంటే దళితులు దూరం అయ్యారు, రెడ్డిలు దూరం అయ్యారు, మరి బీసీలో ఓట్లు వద్దా? ఓ బీసీ సిగ్గు తెచ్చుకో. రెడ్లు దళితులు దళితులు అనే క్యాప్షన్ పేరు వాడకపోయి ఉండొచ్చు, కానీ రెడ్లు దూరం అవుతారనే బాధ అయితే కాంగ్రెస్ పార్టీలో చాలామందికి ఉన్నది, సీనియర్ నాయకులకు ఉన్నది. కానీ మా జనాభా ప్రకారం మాకు ఎంత కావాలనో అంతే ఇయ్యి, మా జనాభా ప్రకారం మీరు ఏమి ఇవ్వాలనుకుంటారో అది ఇచ్చేసేరి, మీరు మాకు సంబంధం లేదు, మా రిజర్వేషన్లు మాకు ఇయ్యి అని చెప్పి చెప్తే దీంట్లో కూడా కుట్రకు లేదు. కుట్ర తెరైపోయింది కాంగ్రెస్ అధిష్టానం. ఏ విధంగా? కాంగ్రెస్ పార్టీ స్టేట్ కావచ్చు, సెంట్రల్ కావచ్చు. ఇప్పటికే మనకి 27% రిజర్వేషన్లు ఉన్నాయి బీసీలకు. తర్వాత 42% అని మొత్తుకుంటున్నారు కదా. దీంట్లో మనకు 5% పెరుగుతుంది, 10% బీసీలకు పెరిగితే 10% ముస్లింలకు కలిపే కుట్ర చేస్తున్నారు. ఎక్కడైతే బీసీలు ఉన్నారో, ఎక్కడైతే ముస్లింలు ఉన్నారో వీళ్ళిద్దరిని కలిపే ప్రయత్నం చేస్తున్నారు. అది తప్పు అని చెప్పి ఎప్పటి నుంచో మనం చెప్తూనే ఉన్నాం. నవాబులు, నిజాములు పరిపాలన చేసినటువంటి రాజులు ఈరోజు బీసీలుగా ఎలా చలామణి అవుతారు అనేది దీని మీద కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. దీనికి సంబంధించి ఇంకొకటి ఏంది, రేవంత్ రెడ్డి బీసీ విషయంలో రాహుల్ గాంధీ పేరు లాగిపారు. రాహుల్ గాంధీ తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారమే నా రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ పేరు లేకుండా ఎలా ప్రస్తావిస్తారండి? ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ నుంచి మొదలు పెడితే ఎవరైతే వాళ్ళ పేర్లు వాడుకుంటూ వస్తారో వాళ్ళ పేర్లు వాడాల్సిందే, వాడాల్సిందే. ఎందుకు వాడాలంటే మా ముఖ్యమంత్రి గారు ఒకరోజు ఈ మాట అన్నారు, గుర్తుకుందో లేదో, ఇట్లా ఏ లెటర్ మేరకు నోబెల్ ప్రైజే నన్ను గుర్తించి గౌరవిస్తూ నన్ను అభినందన పత్రం ఇచ్చిర్రు. ఎవరు? సోనియా గాంధీ గారు అని చెప్పేసి ఏదో మీటింగ్కి ఆమె రాను అని చెప్పి నేను ఒక లెటర్ రాసి చూసినా ఏఐసిసి నుంచి. ఆ విషయంలో ఈయనను పొగుడుతూ రాసినట్టుగా ఊహించుకొని ఇట్లా అది ఎట్లయింది. రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి డిక్లరేషనే కదా కామారెడ్డి డిక్లరేషన్. అంటే మీరు ఏమైనా మాట్లాడచ్చు, మీరు ఏదైనా చేయొచ్చు, ప్రజలను మోసం చేసాడు పక్క. కాంగ్రెస్ వచ్చిందంటే స్కాములకు, మోసాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అవుతుంది. ఇది నిజమా కాదా? మీ కామెంట్ల రూపంలో చెప్పారు. ఇక తర్వాత రేవంత్ చేసే రాజకీయాలతో పరిపాలన గాడి తప్పిందని ప్రజలు భావిస్తున్నారు. రేవంత్ చేసే రాజకీయాలతో ప్రభుత్వ పాలన గాడి తప్పి. నాకు తెలిసినంత వరకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎవరికి ప్రభుత్వ పాలన చేత కాదు. ఆనాడు వైఎస్ఆర్ తర్వాత ఎవరు అంత ధీటైన లీడర్ లేరు. అక్కడ ఆంధ్రలో మొత్తం మట్టి గడిచిపోయారు. ఇక తెలంగాణలో 5 సంవత్సరాల తర్వాత గోవింద హరి గోవింద, కాంగ్రెస్ పాలన గోవింద, ఈడ కథం. ఇక నెక్స్ట్ 5 సంవత్సరాలు మరి ఎవరి చేతిలో ఉంటుందో భవిష్యత్తు. ఎందుకని రేవంత్ నా అభిప్రాయం ప్రకారం రేవంత్ రెడ్డి చేతులు ఉంటేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది మ్యాక్స్. రేవంత్ రెడ్డి కనుక పక్కకు జరిగిండే అనుకో, మీ కాంగ్రెస్ పాలన, మీ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టుమని 10 రోజులు నడవది. ఎవరి రోజుకు ఒక ముఖ్యమంత్రి మార్చే ఉద్దేశాలు ఉన్నటువంటి అధిష్టానం మీది. తర్వాత ఇంకోటి ఏమన్నారు వీళ్ళు, రేవంత్ రెడ్డికి అవకాశం ఇస్తే సర్వనాశనం చేసి కాంగ్రెస్ను మళ్ళీ గెలవకుండా చేశాడు. రేవంత్ రెడ్డే గెలిపించిండు, రేవంత్ రెడ్డే సర్వనాశనం చేయడానికి పూనుకుంటాడా? ఆడ బడ్జెట్ లేదని మొత్తుకుంటున్నారు. మీరు 1000 కోట్లు తీసుకొని పోతా ఉన్నారు, 1000 కోట్లు తీసుకొని పోతా ఉన్నారు కదా మీరు. మహారాష్ట్ర ఎన్నికలకు ఎక్కడివండి పైసలు మీతానా? ఎక్కడివి మీతానా పైసలు? ఈరోజు బీహార్ ఎన్నికలకు ఎక్కడివి పైసలు? తెలంగాణ సొమ్ము కాదా? తెలంగాణ నుంచి పైసలు దోసుకపోలేదా? తెలంగాణ ఆస్తులు కాజేస్తలేరా? ఆదానికి రాసిచ్చుకుంటూ, వాళ్ళకి రాసిచ్చుకుంటూ, వీళ్ళకి రాసిచ్చుకుంటూ ఎవరు సొమ్ము అది? మా సొమ్ము మీరు బయట ఖర్చు పెడతలేరా? ఎస్, ఈ విషయంలో రేవంత్ రెడ్డిని ఖండిస్తున్నాం మేము. మా సొమ్ము తీసుకుపోయి వాళ్ళని ఎవరినో బతికేనికి మాకేమవసరం, తెలంగాణకి ఏమవసరం అంటున్నాం. రాబందులు జుర్రబోతా ఉన్నాయి, రాబందులు రాష్ట్రం మీద గద్దల్లా వాలబోతా ఉన్నాయి. రాసుకోరి. తర్వాత ఇక ఇవి కీలక అంశాలు. కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల పాలన పూర్తి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బాంబు పేల్చారు. చేసుకోకముందే పార్టీ పతనం వైపు దూసుకుపోతుందని మర్యాదపూర్వకంగా తమ సమస్యలు చెప్పుకోవడానికి కలిసిన తెలంగాణ పార్టీ నాయకులతో ఖర్గే రేవంత్ రెడ్డి పాలనపై నిప్పులు చెరిగారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని ఖర్గే బాంబు పేల్చారు. సౌత్ ఫస్ట్ వెబ్సైట్లో సీనియర్ జర్నలిస్ట్, సౌత్ ఫస్ట్ ఎడిటర్ వాసు సంచలన విషయాలను బయటపెట్టారు. ఖర్గే నిరాశకు ప్రధానంగా 4 కారణాలు ఉన్నాయి.
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను 6 గ్యారెంటీ అమలు చేయడంలో రేవంత్ రెడ్డి విఫలమయ్యాడని ఆయన భావిస్తున్నారు. ఎస్, చిత్రగుప్త ఎప్పటి నుంచో చెప్తా ఉన్నది 100 రోజుల పరిపాలన 100 రోజులల్లా 6 గ్యారెంటీలు చేస్తామని చెప్పినప్పుడే చిత్రగుప్తి చెప్పింది మిత్రులారా. ఏమని చెప్పింది? వీళ్ళతోటి ఊదుగాలదు పీరు లేవదు. 6 గ్యారెంటీలు పేర్ల ఇచ్చిర్రు, ప్రజలను మోసం చేసిర్రు. 6 గ్యారెంటీలలో ఏమున్నాయి? ఫ్రీ బస్సు ఉన్నది, ఫ్రీ బస్సు ఇచ్చిర్రు. 200 యూనిట్ల కరెంటు, అది తర్వాత అడిషనల్గా యాడ్ అయింది గృహలక్ష్మి కింద. గృహలక్ష్మి ఉంది అనుకుందాం. ఇందిరమ్మ ఇండ్లు అవకతవకలే, ఎక్కడ చూసినా అవకతవకలు. ఏ ఊర్లో మంచి నాయకుడు ఉంటే, ఏ ఊర్లో గట్టి నాయకుడు ఉంటే అవునికి 100 పోతాయి, మిగతా ఊర్లలో 5-10 రావు. బిల్లులు రాక చాలామంది ఇంకా పుట్టింగ్ల కానే ఉన్నారు, అదొకటి. తర్వాత రైతు రుణమాఫీల అన్ని దోకబాజ్ మాటలు, అవకతవకలు. తర్వాత ఇక్కడ రైతు బీమా విషయంలో అసలు దాని స్పందన లేదు, దాని మీద ఊసు లేదు. రాజు యువ వికాసం, రైతు భరోసా అన్నిటికీ పంగనామం. పెన్షన్ల పైసలు 4000 చేస్తున్నాడు, ఇప్పటి వరకు రూపాయి పెంచలే. 6 గ్యారెంటీల విషయంలో మాట్లాడుతున్నాం కానీ 420 హామీలు ఏవైతే ఉన్నాయో, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 420 హామీస్ అవి ఏవైతే ఉన్నాయో అన్ని అబద్ధాలే, అన్ని అబద్ధాలే. మేనిఫెస్టో తీసి చదువుదాం. మేనిఫెస్టోలో ఏమేమి చెప్పారు, వీళ్ళు ఏమేమి చేస్తున్నారు. వీళ్ళతో ప్రభుత్వ పాలన కాదు కదా, కనీసం అర్హులు కాదు వీళ్ళు. నాకు తెలిసినంత వరకు అర్హులు కాదు వీళ్ళు. వీళ్ళ ప్రభుత్వం అయితే వీధి ఎవరంటారు? నేనంటలే మల్లికార్జున ఖర్గేనే అంటుండు, ఏఐసిసి అధ్యక్షుడు. రేవంత్ రెడ్డికి అవకాశం ఇస్తే సర్వనాశనం చేసి కాంగ్రెస్ను మళ్ళీ గెలవకుండా చేశాడని తెలంగాణ నాయకులతో ఖర్గే బహిరంగంగానే చెప్పారని వినికిడి. రేవంత్ చేసే రాజకీయాలతో పరిపాలన గాడి తప్పిందని ప్రజలు భావిస్తున్న ఖర్గే కామెంట్ చేశారు. బీసీ రిజర్వేషన్ అమలు చేయడంలో రేవంత్ రెడ్డి దారుణంగా విఫలమయ్యాడు. బీసీ రిజర్వేషన్ల విషయంలో రాహుల్ గాంధీ పేరును లాగి పరువు తీశాడని రేవంత్ రెడ్డిపై ఖర్గే మండిపడుతున్నారు. బీసీ రిజర్వేషన్ల వల్ల అటు దళితులు ఇటు రెడ్డిలు కాంగ్రెస్ పార్టీ దూరమయ్యారని, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో పనిచేయట్లేదని ఖర్గే వ్యాఖ్యానించారు. రుణమాఫీ, రైతు భరోసా విషయంలో రేవంత్ సర్కార్ నిర్లక్ష్యంగా ఉండడం వల్ల రైతులతో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందని ఆయన భావిస్తున్నారు. మొత్తానికి రేవంత్ రెడ్డి దెబ్బకు మళ్ళీ కాంగ్రెస్ గెలిచే అవకాశం లేదు. సొంత పార్టీ అధ్యక్షుడి కామెంట్ చేయడంపై పార్టీలో ప్రకంపనలు మొదలయ్యాయి. రాసి పెట్టుకోండి, తెలంగాణకు మరో ముఖ్యమంత్రి. 6 గ్యారెంటీల విఫలమైపోయారు. 420 ఇచ్చే అన్నటువంటి హామీలలో మోసం చేశారు. ప్రతి విషయంలో ప్రతి సందర్భంలో మోసం చేస్తూనే వస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఇంకెన్నాళ్ళు మోసపోదాం అంటున్నా, ఇంకెన్నాళ్ళు వీళ్ళ మాటలు నమ్ముదాం అంటున్నా. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత హిందూ దేవీ దేవాలయాల మీద ఎన్ని దాడులు జరిగినాయి? 22 దాడులు జరిగినాయి. మొన్న రాంపల్లికి సంబంధించినటువంటి హనుమాన్ విగ్రహం, నా దేవుని విగ్రహం చేతి ఇరిగిపోయింది, గద పక్కన పడ్డది అంటే గాలికి ఇరిగిపోయిందంట. గాలికి ఇరిగిపోతే మరి గాలికి ఇరిగిపోయే విగ్రహాలు ఉన్నాయా ఈ రోజులల్లా? గాలికి ఇరిగిపోయింది అనుకున్నాం. గాలికి ఇరిగిపోతే మరి ఈ నుంచి ఆ చేతిని ఆ గదం తీసుకొని పక్కన ఎవరు పెట్టిరు? గాలికి అంత గాలి వచ్చిందా? పోలీసులు దీని మీద స్పందించాలి. ఏ విధంగా ప్రమోద్ కుమార్ గారి హత్య జరగంగానే సీన్ రీక్రియేట్ చేసి అక్కడ రియాజ్ను మట్టుబెట్టిరో ఆ విధంగా హిందూ దేవీ దేవాలయాల మీద, నా హిందుస్థాన్లా నా దేవుళ్ళ మీద దాడి జరిగితే బట్టలు అడదీసి ఎన్కౌంటర్లల్లా వాళ్ళని చంపాల. వీళ్ళ పరిపాలన చేతగాది. వీళ్ళకు అబద్ధపు హామీలు. నువ్వే 5 సంవత్సరాలు నువ్వెంత దోచుకుంటావు, నేనెంత దోచుకుంటా. ఇదే పూర్తి స్థాయిలో వీళ్ళు ప్రభుత్వంలో విఫలమైపోయారు. వీళ్ళకు చేతగాని పరిపాలన ఇది. దాని మీద కామెంట్ చేసారు, మంత్రుల కొట్లాడాలని, అదని ఇదని. ఇంకా తెలుసు కదా వాళ్ళ పంచాయతీలు ఎట్లుంటాయి. మళ్ళా కొండ సురేఖ గారు ఇక్కడ మన కొండ సురేఖ గారు ఆల్రెడీ ముఖ్యమంత్రి గారిని కలిసిరు. మళ్ళీ పెద్ద ట్విస్ట్ ఇది దానికి సంబంధించి. ఇవన్నీ కూడా చూడొచ్చు. కాంగ్రెస్ పార్టీ వచ్చే 5 సంవత్సరాల్లో అధికారంలోకి మళ్ళీ వస్తుందా రాదా మీ కామెంట్ల రూపంలో చెప్పి ముఖ్యమంత్రి గారితో 10 సంవత్సరాలు మేమే అని చెప్తా ఉన్నాడు కదా, దానికి సంబంధించి.